కూర్చొని చదివి మళ్ళీ అలారం పెట్టుకొని పొద్దున్నే లేచి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్లో సహాయ ర్యాంక్ రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంత అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు ఉన్న అరియర్స్ అన్ని ఫోర్త్ ఇయర్లోనే క్లియర్ చేసి ఈ సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నన్ను ఉద్యోగం లేని ఎదవా అని నీచంగా మాట్లాడుతున్నా లెక్క చేయక ఉద్యోగం కోసం ఆఫీసు ఈ ఆఫీస్ అని పిచ్చి కుక్కలను 4 ఏళ్ళుగా తిరుగుతూ ఎందుకు పనికిరాని నన్ను తిండి దండగా అని మా నాన్న తిడుతూ ఉంటే ఒక్కొక్క మెతుకు గొంతులో దిగక ముళ్ళుల్లా గుచ్చుకుంటుంటే మింగలేక కక్కలేక చస్తూ బతుకు నాకు ఎవరో ఒక మహానుభావుడు అవకాశం ఇద్దామని చూస్తే దాన్ని కూడా లాగేసుకోవాలని చూసిన నీలాంటి పేవర్స్ గాని ఎదిరించి ఈ రోజు నీ ముందు నించొని మాట్లాడుతున్న ఉద్యోగం నేను గ్రాడ్యుయేట్ని నాకెంత పవర్ ఉండాలిరా అవును బేబే ఇంతవరకు నువ్వు రఘుని చూసి నీ విల్లన్ లాగే హీరోలా చూడలే కదా ఇక మీద చూపిస్తా